హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. చాలా నెలల తర్వాత అందరూ వెయిట్ చేస్తున్న మూమెంట్ ఎట్టకేలకి వచ్చేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు యూనుస్లో మొదటిసారి కూర్చొని మాట్లాడుకున్నారు. ఇది ఇంకో మీటింగ్ అన్నట్టు కాదు. లాస్ట్ ఇయర్ ఆగస్టులో యూనుస్ అధికారంలోకి వచ్చాక మోదీ గారితో ఫేస్ టు ఫేస్ మీట్ అవ్వటం ఇదే మొదటిసారి. ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఢిల్లీలోనో లేదా బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాలోనో జరగలేదు. బ్యాంకాక్ అంటే థాయిలాండ్లో జరిగింది. 40 నిమిషాల సంభాషణ. ఇందులో టెన్షన్స్, హిస్టరీ, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయో హింట్స్తో లోడ్ అయి ఉంది. అసలు ఈ మీటింగ్ ఎందుకు ఇంపార్టెంట్, ఆ 40 నిమిషాల్లో ఏం జరిగింది, ఈ మీటింగ్కి అర్థం ఏంటి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు వీళ్ళు కలవడం ఎందుకు లేట్ అయింది? పాలిటిక్స్లో 8 నెలలు అంటే చాలా ఎక్కువ. యూనుస్ పవర్లోకి వచ్చాక జో బైడెన్, షాబాజ్ షరీఫ్, ఎర్డోగాన్, షీ జిన్పింగ్ లాంటి లీడర్స్ని కలిశాడు. చైనా, ఇండియా లీడర్స్ని అయితే లేట్గా కలిశాడు. అయితే షీ జిన్పింగ్ని చైనా వెళ్ళి కలవడం వేరు, మోదీ గారిని వేరే ఏదో ఒక దేశంలో జరిగిన సమ్మిట్లో కలవడం వేరు. ఈ లేట్ ఇండియా బంగ్లాదేశ్ల మధ్య దూరం ఎంతలా పెరిగిందో చూపిస్తుంది. హసీనా పవర్లో ఉన్నప్పుడు రెండు దేశాలు బాగా క్లోజ్గా ఉన్నాయి. ట్రేడ్, సెక్యూరిటీ, టెర్రరిజంతో ఫైట్ చేయడంలో ఇండియా హసీనాని ఒక నమ్మదగిన ఫ్రెండ్గా చూసింది. కానీ సడన్గా పెద్ద మార్పులు వచ్చాయి, మొత్తం రివర్స్ అయింది. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఇండియాని తప్పుగా ట్రీట్ చేస్తుంది, పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తుంది. యూనుస్ ఈ మీటింగ్కి ముందు చైనా వెళ్ళొచ్చాడు. అక్కడ ఉండి నార్త్ ఈస్ట్ ఇండియాని ల్యాండ్ లాక్డ్ అని చెప్పి ఇండియాని రెచ్చగొట్టాడు. దీని వెనక యూనుస్ ప్లాన్ గురించి కూడా రీసెంట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇలా టెన్షన్స్తో కూడిన ఈవెంట్స్ జరిగాక మోదీ, యూనుస్ కలిసి మాట్లాడుకుంటారా లేదా అని చాలామంది మైండ్స్లో క్యూరియాసిటీ అనేది ఉంది. సో ఈ బ్యాంకాక్ మీటింగ్ లేటే కాదు, ఈ రెండు నేబర్స్ ఇక మాట్లాడుకుంటారా లేదని ఒక టెస్ట్లా పనిచేసింది. మరి మీటింగ్ ఎలా సెట్ అయింది? బైమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని ఒక సమ్మిట్ రీసెంట్గానే బ్యాంకాక్లో జరిగింది. ఇది ఒక క్లబ్. ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మియన్మార్, థాయిలాండ్ ఇలా బంగాళాఖాతం ద్వారా ట్రేడ్ చేసే 7 దేశాలు ఈ సమ్మిట్లో పాల్గొన్నాయి. ఈ క్లబ్ ట్రేడ్ పరంగా కోఆపరేషన్ని బలపరిచింది. ట్రేడ్, దానికి రోడ్లు, పోర్ట్లని నిర్మించడం, ఎనర్జీని షేర్ చేసుకోవడం, ప్రకృతి విపత్తుల టైంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం, స్మగ్లింగ్, టెర్రరిజంతో ఫైట్ చేయడంలో కలిసి పనిచేస్తాయి. ఇండియా, మియన్మార్, థాయిలాండ్ హైవే గురించి రీసెంట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇండియాకి ఈ బైమ్స్టెక్ అనేది ఒక బిగ్ డీల్. పాకిస్తాన్తో డీల్ చేయకుండా తూర్పున ఉన్న నైబర్స్ అందరితో కనెక్ట్ అవ్వడానికి ఇది మార్గం. ఇది పాకిస్తాన్కి ఒక కౌంటర్ లాంటిది. ఎలా అంటే సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజియనల్ కోఆపరేషన్ అని 8 దేశాలతో ఇంకో క్లబ్ ఉంది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి విషయాల్లోనే కోఆపరేట్ చేసుకునేవి. కానీ అందులో పాకిస్తాన్ వరస్ట్ మెంబర్ అయింది. ప్రతి సంవత్సరం ఈ యాన్యువల్ మీటింగ్స్ జరుగుతున్నాయి అనుకునే టైంలో ఏదో ఒక రకంగా ఇండియాని డిస్టర్బ్ చేస్తుంది. దీనితో ఇండియా సమ్మిట్కి వెళ్లకుండా బాయ్కాట్ చేయడం, మిగిలిన దేశాలు కూడా సపోర్ట్గా క్యాన్సిల్ చేయడం చేసేవి. ఎగ్జాంపుల్ 2016 ఉరి అటాక్, 2019 పుల్వామా దాడులు ఈ సమ్మిట్కి ముందే జరిగి క్యాన్సిల్ అయ్యాయి. హిస్టారికల్గా పాకిస్తాన్ ఇలానే చేస్తుంది. అందుకే పాకిస్తాన్తో డీల్ చేయకుండా ఇలా ఈస్టర్న్ నైబర్స్తో కనెక్ట్ అవ్వడం ఇండియా ఇచ్చిన కౌంటర్. అయితే ఈ మీటింగే ఇప్పుడు తూర్పున ఉన్న ఇంకో నైబర్ పిచ్చి వేషాలు వేస్తుంది, అసలు కలిసి మాట్లాడతారా లేదా చూద్దామని టెస్ట్లా పనిచేసింది. మరి కలిశాక ఏం జరిగింది? ఆ 40 నిమిషాల్లో ఏం మాట్లాడుకున్నారు? ఈ ఇద్దరు లీడర్స్తో పాటు టీమ్స్ కూడా మీటింగ్లో జాయిన్ అయ్యాయి. ఫస్ట్ ఇండియా ఏం చెప్తుందో చూద్దాం. మొదటిది, బంగ్లాదేశ్ బెటర్గా అవ్వడానికి సపోర్ట్ చేస్తాం, కానీ ఇండియాకి బంగ్లాదేశ్లో డెమోక్రసీ కావాలి, అల్లర్లు లేకుండా స్టేబుల్గా ఉండాలని మోదీ గారు చెప్పారు. దీనికి అర్థం ఇండియా రెడీగా ఉంది, కానీ పీస్ఫుల్గా, నిజాయితీగా ఉంటేనే అని చెప్పారు. అలాగే మోదీ గారు బంగ్లాదేశ్లో మైనారిటీస్, ముఖ్యంగా హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడారు. వీటిపై సరైన ఇన్వెస్టిగేషన్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇది ఇండియాకి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే విదేశాల్లో ఉన్న హిందూస్ని కాపాడటం ఒక పొలిటికల్ టాపిక్. నెక్స్ట్ యూనుస్ చేసిన కామెంట్స్కి రెస్పాండ్ అయ్యారు.
మీరు మాతో కలిసి వర్క్ చేయాలనుకుంటే మమ్మల్ని రెచ్చగొట్టడం ఆపేయాలని చెప్పారు. ఇక నెక్స్ట్ బంగ్లాదేశ్ ఏం చెప్పిందంటే, యూనుస్ ఇంతకుముందు 1971లో ఇండియా చేసిన సహాయాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. దీనివల్ల చరిత్రని మర్చిపోయావని విమర్శలు రావడం వల్ల లేదా ఇండియాని కొంచెం కూల్ చేయాలనేమో ఈ లిబరేషన్ వార్లో ఇండియా చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పాడు. అయితే నెక్స్ట్ పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. యూనుస్ మీ దేశంలో ఉండి హసీనా చేస్తున్న కామెంట్స్ బంగ్లాదేశ్లో వైలెన్స్ని పెంచుతున్నాయి, తనని మాకు అప్పగించాలని అడిగాడు. అయితే మోదీ గారు సోషల్ మీడియాలో మిస్ఇన్ఫర్మేషన్ వల్లే అలా జరుగుతుంది, మాకు బంగ్లాదేశ్ ప్రజలు బాగుంటే చాలు, ఒక లీడర్కే ఫేవర్గా ఉంటామని లేదని చెప్పారు. మీటింగ్ తర్వాత మీడియా కూడా అప్పగిస్తారని అడిగింది. అయితే ఇండియన్ ఫారెన్ సెక్రటరీ కామెంట్ చేయడానికి ఇది టైం కాదని చెప్పారు. సో ఇండియా సిద్ధంగా లేదని సిగ్నల్ ఇచ్చింది. నెక్స్ట్ యూనుస్ బోర్డర్లో మీ మిలిటరీ మా దేశస్తులని చంపుతుందని అన్నాడు. అయితే మోదీ గారు మా ఫోర్సెస్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే బుల్లెట్స్ని ఫైర్ చేస్తారని చెప్పి మీరు తీవ్రవాదులను పంపుతుంటే చేతులు ముడుచుకొని కూర్చోమన్నట్టు సమాధానం ఇచ్చారు. ఇక నెక్స్ట్ యూనుస్ 1971 హసీనా బోర్డర్ ఫైరింగ్ ఇష్యూ తర్వాత మైనార్టీలపై జరుగుతున్న దాడుల గురించి ఇండియా మాట్లాడిన దానికి రెస్పాండ్ అయ్యాడు. అలాంటిది ఏం జరగలేదని చెప్పి కావాలంటే జర్నలిస్టులను పంపి విచారించుకోండి అని చెప్పాడు. సో ఫైనల్గా ఇండియా అయితే బంగ్లాదేశ్లో డెమోక్రసీ, అల్లర్లు లేకుండా ఉండడం, మైనార్టీ సేఫ్టీ గురించి మాట్లాడి లీడర్స్ చేస్తున్న కామెంట్స్ గురించి రెడ్ లైన్స్ని క్రాస్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. బంగ్లాదేశ్ అయితే 1971 టాపిక్ తీసుకొచ్చి కూల్ చేయడం, హసీనాని అడగడం, బోర్డర్ ఇష్యూ గురించి మాట్లాడి ఇండియా చెప్పిన వాటికి రెస్పాండ్ అయింది. మోదీ గారు ఇలాంటి టెన్షన్స్ మూమెంట్లో కూడా యూనుస్ని మీట్ అవ్వకుండా తప్పుకోలేదు. ఇది పేషెన్స్ స్ట్రాటజీకి ఒక సైన్. మైనార్టీల సేఫ్టీ గురించి, ట్రాష్ టాక్ గురించి వార్నింగ్ ఇస్తూనే ఇంకో పక్క రిలేషన్స్ని బలపరుచుకొని తిరిగి కోఆపరేట్ చేయడానికి ఒక డోర్ని ఓపెన్ చేసే ఉంచారు. అసలు ఈ మీటింగ్ ఇండియా కంటే బంగ్లాదేశ్కే ఎక్కువ ఇంపార్టెంట్. మీట్ అవ్వాలని అడిగింది యూనుసే, మోదీ గారు కాదు. ట్రేడ్, ఎలక్ట్రిసిటీ, నదుల విషయంలో ఇండియాపై ఆధారపడుతుంది. అలాగే నువ్వు గెలవలేని యుద్ధంలో ఫైట్ చేయలేవు. కానీ యూనుస్ టోన్ మాత్రం రీసెంట్గా అలానే ఉంది. ఇప్పుడు కూడా ఇండియా తిరిగి మనం కోఆపరేట్ చేసుకుందాం, ట్రేడ్, రోడ్లు, ట్రస్ట్ని బిల్డ్ చేసుకుందాం అంటే బంగ్లా ఇండియా చెప్పిన ప్రాబ్లమ్స్ని అలాంటిదేం లేదని చెప్తూ హసీనా కావాలని డిమాండ్ చేస్తుంది. మరి యూనుస్ హసీనాని జైల్లో పెట్టాలనే కోరికని వదిలేసి బంగ్లాదేశ్ని తిరిగి ఫిక్స్ చేస్తాడా? మైనార్టీలు సేఫ్ అని నిరూపిస్తాడా? ఇండియాని రెచ్చగొట్టడం ఆపేస్తాడా? ఇంకో పక్క మోదీ గారు మనం పెట్టిన డిమాండ్లకి ఒప్పుకోకపోతే ఇలానే బంగ్లాదేశ్తో డిప్లొమసీలో ఎంగేజ్ అవుతుంటారా? బంగ్లాదేశ్ని దగ్గర చేసుకోవడానికి ఇంకా బెటర్ ట్రేడ్ డీల్స్ని ఆఫర్ చేస్తారా? ఈ చర్చలు ఇండియా బంగ్లాదేశ్లు ఇంకా పూర్తిగా దూరం అవ్వలేదు, కానీ రిలేషన్సే దెబ్బతిని ఉన్నాయని చెప్పింది. మరి రెండు దేశాలు ఇలా ఒకరి డిమాండ్స్కి ఒకరు ఒప్పుకొని ఆ గ్యాప్ని బ్రిడ్జ్తో కవర్ చేస్తారా, లేదా గ్యాప్ని ఇంకా పెంచుకుంటారా? దీనికి టైమే సమాధానం చెప్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.